సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఏమండి మిమ్మల్ని టార్జన్ అని పిలవాలా లక్ష్మీనారాయణ అని పిలిస్తే ప్రజలకు తెలుస్తుందంటారా? మీ ఇష్టం ఎలా పిలిచినా ఓకే. సరే రాజు గారు నమస్కారం. అమ్మ నమస్కారం. మీ హైట్ ఎంతండి? అంత పొడుగున్నారు ఏకంగాని? 6'3.5", 6'3.5". ఎంత ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ చెప్పమంటారా? చెప్పండి. 53. 53 ఏళ్ళ కనపడుతున్నారు మీరు. అసలు ఎక్కడన్నాను? ఏం చేస్తూ ఉంటారండి పొద్దున్న మీరు? అసలు ఎన్నింటికి లేస్తారు? మీ స్కెడ్యూల్ ఏంటి అసలు? నేను రోజు 3:45 లేచి రెడీ అయ్యి 4కు గ్రౌండ్కి వెళ్ళిపోతాను. వెళ్ళి ఒక 45 మినిట్స్ వాకింగ్, తర్వాత ఒక 20 మినిట్స్ యోగా, దాని తర్వాత జిమ్, ఒక 1 అవర్ జిమ్. అసలు మొహం చూస్తే ఎవరైనా యోగా చేస్తున్నా అనుకుంటారా చెప్పండి? 2 అవర్స్ కంపల్సరీ వర్కౌట్ కోసం కేటాయిస్తాం. అందుకే ఏజ్లో ఇలా ఉన్నాం అంతే. నిజంగా ఇట్స్ వండర్ఫుల్. 53 ఇయర్స్లో కూడా మీరు ఇంత స్ట్రాంగ్ అండ్ ఎక్సలెంట్. సో అంటే డైట్లో ఏదైనా స్పెషల్గా ఏదైనా తీసుకుంటారా? డైట్ ఏం లేదమ్మా, డైట్ ఏం లేదు. ముందు మనసును, అదే పెద్ద డైట్. మనసును నీట్గా పెట్టుకుంటే అదే డైట్. డైట్ మామూలే, అదేమి పెద్ద ఇది లేదు. బట్ నేను 1 టైమే తింటాను. మీరు అసలు ఏంటి, ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు ఒకసారి చెప్పండి. అసలు మాది పరిగి అని రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ దూరంలో పరిగి అనే ఊరు, దాని పక్కన చిన్న పల్లెటూరు మాది, రాపోల్ అని. అక్కడ పుట్టాను. నా స్టడీ అక్కడే. ఏం చదువుకున్నారండి? నేను 10th అంతే. అంతే. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఎలా వచ్చారు? హైదరాబాద్ ఆర్థిక పరిస్థితులు బాగలేక, అంటే మా నాన్నగారు సర్పంచ్, అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఆ ఊర్లలో ఏమంటారు అది, మరి ఏదో మంత్రాలు అంటారు కదా, ఆ ప్రాబ్లమ్స్ మా ఇంటికి ఎవరో చేశారు. 100% ఉంది. మేము అనుభవించాం. ఇంచుమించు 12-13 ఇయర్స్ మేము చాలా అనుభవించాం. మాకెవరో చేయించారు. దానివల్ల మేము మొత్తం కొలాప్స్ అయిపోయి టోటల్గా ఇంకా అసలు ఏమీ లేదు. హైదరాబాద్ వచ్చిన రోజు తిని కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము హైదరాబాద్ రావడం జరిగింది. ఎంతమంది? మేము 3 బ్రదర్స్, 3 సిస్టర్స్. అవును, 3 సిస్టర్స్, 3 వాళ్ళు 3 వీళ్ళు. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు మరి? ఇంకా చాలా చాలా స్ట్రగుల్స్ అలా చేస్తూ ఎక్కడెక్కడో జాబ్ చేస్తూ ఇది చేస్తూ ఎలాగో భగవంతుడు చాలా మంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఆ ట్రాన్స్పోర్ట్స్లో లారీలు అది ఇది పెట్టి ఇంకా బిజినెస్ బాగా వెల్ సెటిల్ అయ్యాము ఇప్పుడు హ్యాపీగా. అంటే చాలా మంది అనేది అంటే డైలీ ఫైనాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి అన్నారు. లేదు, నేను ఫైనాన్స్ ఏం చేయను. లేదు, ఫైనాన్స్ ఏం లేదు. నాకు లారీస్, సినిమా బస్సులు ఉండే, క్యారవాన్స్ ఉండే ఒక 2, అవి తీసేసాను. ఇప్పుడు లేదు, ఒక బండి ఉంది. మిగతా లారీస్ ఉండే, అవి కూడా తీసాను. కొంచెం లాస్, అంటే కరెక్ట్ లేదు. ఇంత ముందు ఉన్న వర్కర్స్ లేరు, కరెక్ట్ లేరు అని చెప్పి తీసాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా సినిమాలు చేస్తూ. జిమ్ ఎలా నడుస్తుందండి? జిమ్ నడుస్తుంది. ఇప్పుడు జిమ్ పెట్టాను ఒక 1 ఇయర్ బ్యాక్. చాలా బాగుంది, జిమ్ బాగా నడుస్తుంది. ఎలా అసలు ఈ సినిమాల్లోకి మీకు అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరు హీరో వాళ్ళని వచ్చారా ఏంటి? బాబోయ్, అంటే మీ హైట్ ఎంత ఉంది అసలు? సినిమా అంటే తెలియదు, యాక్టింగ్ అంటే తెలియదు. నేను ఆర్టిస్ట్ అయితే నా లైఫ్లో కూడా ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా రామ్ గోపురం గారిని కలవడం జరిగింది. నా హైట్, నా పర్సనాలిటీ చూసి ఆయన సినిమాలో తీసుకోవడం జరిగింది. అలాగే నేను రాము గారి సినిమాలో 7 సినిమాలు చేశాను. అక్కడ నుంచి నన్ను గాయం అనే సినిమాలో మణిరత్నం గారు చూసి నన్ను చెన్నై పిలిపించడం జరిగింది. మీ ఫస్ట్ సినిమా అండి? శివ ఫస్ట్ సినిమా. ఓకే. శివలో చిన్న ఒక ఫైట్ ఉంటుంది, కాలేజ్ బయట ఒక ఫైట్ ఉంటుంది, అక్కడే ఒక ఫైట్, అందులో పిలిచాడు. దాని తర్వాత గాయం, క్షణక్షణం, మణి అనగనగురు, అన్ని సినిమాలు, రాము గారి సినిమా అన్నీ చేశారు. దాని తర్వాత ఇంకా అందరూ డైరెక్టర్లు పిలవడం, సినిమాలు చేయడం, ఆర్టిస్ట్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అవుతానని నా లైఫ్లో అనుకోలేదు. నేను ఆర్టిస్ట్ అవుతాను అసలు నేను కళ్ళ కూడా అనుకోలేదు సినిమా నటుని అవుతాను. మీ ఫస్ట్ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారో గుర్తుందా మీకు? అప్పుడు అసలు ఇక్కడంతా ఎవడో ఒకటి తీసుకెళ్ళాడు, అతనే తీసుకున్నాడు. నాకు ఎంత ఇస్తారో తెలియదు, సినిమా అంటే తెలియదు అసలు ముందు. అసలు అప్పుడు ఎంత ఇచ్చారో కూడా నాకు తెలియదు. సరే, సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, మీకు ఊహ వచ్చిన తర్వాత మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ మీరు ఎంత తీసుకున్నారు? నాకు ఊహ వచ్చిన తర్వాత 5,000 తీసుకున్నాను. ఓకే. పర్ డే 5,000. ఎక్సలెంట్. ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నారండి? ఇప్పుడు శ్రీవాసు గారిది ఒకటి, బెల్లంకొండ శ్రీను గారిది ఒకటి, తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారిది ఒకటి,
తనీజ్ది ఒకటి, నిన్న సుధీర్ బాబుకి చేశాను ఒకటి, ఇంకా ఒక 2 కొత్త ప్రాజెక్టు చేస్తున్నా. తర్వాత మన నాగేశ్వర రెడ్డి గారిది విష్ణుది ఒకటి, ఓకే. ఒక 3-4 జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చెప్పేది ఏంటి అని అంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అని అంటారు. అంటే మీరు అడుగుతారా అలాగా? నేను అడగనండి, అడగరా? నేను ఎవరిని అడగను, భగవంతుని అడుగుతా. నాకు బాగా ఇష్టం దేవుడి మీద, నేను దేవుడికి అప్లికేషన్ పెడతా తప్ప నేను ఎవరిని అడగను. నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు ఉన్న వాళ్ళని మాత్రం ఫోన్ చేస్తా ఏమైనా ఉందా అని. బట్ నాకు ఇష్టం ఉండదు అడిగితే. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా షాప్లో వెళ్ళి కొంటే వేరుంటుంది, మనం ఫోన్ చేసి అడిగితే వేరుంటుంది. అట్లా కొన్ని ఫేస్ చేశాను నేను. అడిగితే మన టైం బాగుంటే సినిమా ఇండస్ట్రీకి ఆడి టైమే అంతే. టైం లేకపోతే ఎంత చేసినా నువ్వు ఎంత యాక్టర్ అయినా వేస్ట్. లక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 100% లక్కే. అంటే నేను చాలామంది కష్టపడింది రాదని, నేను ఎక్కడ కష్టపడలేదు ఇంతవరకు. నేను ఎక్కడ ఆర్టిస్ట్ అయితే అనుకోలేదు, అనుకోకుండా వచ్చాను. అది లక్కే కదండి. నేను లక్కునే నమ్ముతా. అలాగే ఇప్పుడు మీరు అసోసియేషన్ మెంబర్గా, మా అసోసియేషన్ మెంబర్ను, నేను ఈసీ మెంబర్ కూడా ఇప్పుడు. ఓ కంగ్రాచులేషన్స్ అండి. సో అయితే మీరు వచ్చిన తర్వాత ఈసీ మెంబర్గా కానివ్వండి లేదా మా అసోసియేషన్ మెంబర్గా మీరు ఏం చేయాలని అనుకున్నారు? యాక్చువల్లీ ఈసీ మెంబర్గా ఇప్పుడు మాకు ఓన్ బిల్డింగ్ లేదు. ఓన్ బిల్డింగ్ గురించి చాలా కష్టపడుతున్నాం మా ప్రెసిడెంట్ గారు. అట్లాగే ఇప్పుడు ఇంకొకటి, నిన్ననే మా ఈసీ మీటింగ్లో గోల్డ్ ఆశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమం పెట్టబోతున్నాం మేము. ఇంచుమించు 4-5 crores పెట్టి పెద్ద ఆశ్రమం పెట్టబోతున్నాం. మొన్ననే పాస్ చేశాం. గోల్డ్ ఆశ్రమం. ఇవాళ రంగనాథ్ గారు ఆ పొజిషన్లో పాపం చనిపోయారు ఆయన, ఎవరు చూడక. అలాంటి ఆశ్రమం పెడితే చాలామంది నటులు పాపం, కాంతారావు గారు, ఎంతోమంది డబ్బులు లేక వాళ్ళు లాస్ అయిపోయి ఆ పరిస్థితిలో ఇవాళ 2 కొడుకులు 3 కొడుకులు ఉండి, ఆ కొడుకు ఇంకో కొడుకు ఇంటికి పంపిస్తే ఇట్లా కొడుకులు ఉండి వేస్ట్ అయిపోతారు. కాబట్టి చాలామంది అలాంటి వాళ్ళని చూడడం లేదు. కాబట్టి ఈ ఒక మంచి ప్లాన్ చేసి ఆశ్రమం పెట్టబోతున్నాడు మా ప్రెసిడెంట్ గారు. చాలా డెవలపింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము 2 lakhs ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఎవరైనా చనిపోతే 2 lakhs, మా సభ్యుడు మా మెంబర్ ఎవరైనా చనిపోతే 2 lakhs ఇస్తున్నాం. అట్లా చాలా బెనిఫిట్స్. మరి ఇన్సూరెన్స్ 3 lakhs వరకు ఇస్తున్నాం. దానికి 15,000 తీసుకొని, అంటే అపోలో హాస్పిటల్ కన్సల్ట్. మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మా అసోసియేషన్లో. ఓకే ఓకే. అలాగే మీరు కూడా మీ అమ్మగారి పేరు మీద చాలా సేవా కార్యక్రమాలు చేస్తానండి. ఒకసారి చెప్తారు వాటి గురించి? నాకు పరమాత్మ సేవ ట్రస్ట్ అని చెప్పి ఫేస్బుక్లో ఉండొచ్చు చూడండి మీరు. నా ట్రస్ట్ ద్వారా ఎవరైనా అనాథలు రోడ్డు మీద పడిపోయిందంటే ఇమ్మీడియట్లీ మేము తీసుకుపోవడం జరుగుతుంది. అతనికి ట్రీట్మెంట్ చేసి, అతన్ని ఎలాంటి ఇది ఉన్నా, అతను ఇలా మొన్న ఒక 1 month బ్యాక్ పిల్లర్ నెంబర్ 182 దగ్గర పడిపోయినాడు. 8 days నుంచి అలాగే ఉన్నాడు ఆయన. అంటే వణుకుతూ ఈ హ్యాండ్ మొత్తం పురుగులు ఉన్నాయండి. అవి తీసి మొత్తం అప్పటికప్పుడు స్పాట్లో మేము వెళ్ళి గ్లౌజెస్ వేసుకొని, మొత్తం మా సభ్యులు ఉంటారు ఒక 5-6 మంది, నేను కూడా ఉంటాను అందులో, వేసుకొని అక్కడ స్పాట్లో కటింగ్ చేసి ఇమ్మీడియట్లీ తీసుకుపోయి మా ఆశ్రమాలు ఒక 4-5 ఆశ్రమాలు ఉన్నాయి. ఎక్కడ అంటే దగ్గర ఉంటే అక్కడ తీసుకెళ్ళి అతనికి డ్రెస్సింగ్ చేసి, ముందు బట్టలు స్నానం చేయించి బట్టలు వేసి రెడీ చేస్తాం. ఓకే. అంటే ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? నేను అంటే నా ఓన్ కదండి. అంటే ఇట్లా మనకు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక క్రిస్టియన్స్ వాళ్ళది ఉంది, అక్కడ తీసుకెళ్తాము. లేడీస్ని అయితే అక్కడ, జెంట్స్ అయితే పెద్దంబరిపేట దగ్గర ఉంది ఒకటి, అక్కడ. ఎక్కడ మాకున్న సంస్థలు 7 ఉంటే అంటే నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, నా ఓన్. అంటే ఇలాంటివన్నీ కార్యక్రమాలు నా ఓన్ డబ్బు పెడతాను. ఎవరి దగ్గర తీసుకొని లేకపోతే ఇలాంటి అది ఏమి ఉండదు. అంటే జనరల్గా నాకు ఇష్టం. బ్లాక్ మనీ బాగా ఎక్కువ ఉంటే ఇలాంటి ట్రస్ట్లు పెట్టి అటువైపు డైవర్ట్ చేస్తుంటారు. లేదు, నాకు ట్రస్ట్ లేదు. నాకు ట్రస్ట్, మీరు మీ సొంత డబ్బు పెట్టి చేస్తున్నారు. నాకు ట్రస్ట్ లేదు. నేను ఇప్పుడు ఉస్మానియాకి వెళ్తాను, లేకపోతే సరోజినికి వెళ్తాను, లేకపోతే గాంధీకి వెళ్తాను. నాకు వచ్చిన డబ్బుల్లో 20-25% నేను ఈ అన్నదానాలకు, మొన్న నీలఫర్ కడ పెడతాను ఒక రోజు. అంటే ప్రత్యేక కారణం ఉంటుందిగా, మీరు ఎప్పుడు బాగా హట్ అయినట్టున్నారు, అందుకే ఏదో మా అమ్మ ఇలాంటివన్నీ చేసేదమ్మా. చిన్నప్పటి నుంచి చూసేది నేను మా అమ్మ చేసే కార్యక్రమాలు. దీని అన్నిటికీ మా అమ్మనే. మనం తినకున్నా పర్లేదు, ఇంకోటి పెడితే వాడి కడుపు నిండితే చాలు, మన కడుపు నిండినట్లని చెప్పేది మా అమ్మ. నాకు అది బాగా. సినిమాలోనే విలను అయితే బయట హీరో హీరో ఏం కాదు. అంటే మనము ఎప్పుడు మన ఫ్యామిలీ, మన పిల్లలు అంటే ఇలాగ మనం పోతే, ఇప్పుడు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. కేసీఆర్ నాకెందుకంటే తెలంగాణ రాకుండే, మహాత్మా గాంధీ నాకెందుకంటే మనకు స్వతంత్రం రాకుండే కదా. ఏదో ఒకటి మనం పోయినా బ్రతికుండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇలాంతా స్వార్థం పెరిగిపోయింది, ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. నిజంగా కరెక్ట్. ఇప్పుడు ఉన్నారంటే అమ్మ లేదండి, అమ్మ పోయి ఒక 4 years అయింది, నాన్న కూడా పోయి 5 years అయింది. అవునా? 20 years నుంచి నా దగ్గర ఉంటారు. నేనే చూస్తాను. నాకు అమ్మ అంటే విపరీతమైన ప్రేమ. నా ప్రతి కార్ మీద, ప్రతి లారీ మీద, ప్రతి బస్ మీద ఫస్ట్ అమ్మ అని ఉంటుంది. నేను ఏం చేసినా
అమ్మ ఉన్నన్ని రోజులు ఏమి కొన్నా, ల్యాండ్ కొన్నా, బస్సు కొన్నా, లారీ ఏది కొన్నా ముందు అమ్మ పూజ చేసిన తర్వాతనే టెంపుల్కి వెళ్ళేది. నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళేవాడిని కాదు, ముందు అమ్మనే. ఈ లోకంలో అమ్మని మించిన దైవం లేదు కదా. మీది ఓన్ జిమ్ ఎక్కడ పెట్టారండి? నాది ఆరంగర్ రాజేంద్ర నగర్ ఏరియాలో ఆరంగర్ చౌరాస్తా అని ఉంటుంది. మీరు మన ఎక్స్ప్రెస్ మీదకి వెళ్తే కనబడుతుంటుంది, మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. ఓకే, ఎలా నడుస్తుందండి ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. ఎంతమంది ఉన్నారు మొత్తం జిమ్లో? అంటే మెంబర్స్ అవుతారు, బట్ అందరు రారు. మార్నింగ్ ఒక 50, ఈవినింగ్ ఒక 50, 100 మెంబర్స్ వస్తారు రోజు. ఓకే, సో ఫైన్గా నడుస్తుంది. బాగుంది. సరే, ఇప్పుడు ఇందాక మీరు తెలంగాణ అన్నారు, స్వార్థం పెరిగిపోతుంది అన్నారు. మరి మీరు బేసిక్గా తెలంగాణ బిడ్డ నేను తెలంగాణ. మన తెలంగాణ అసోసియేషన్లో పాల్గొన్నారా మీరు ఏమన్నా? తెలంగాణ ఆంధ్ర అనేది నాకు ఇష్టం ఉండదు. ఒక నటుడిగా నాకు తెలంగాణ ముఖ్యమే, ఆంధ్ర ముఖ్యమే. ఒక తెలుగు నటుడిగా నాకు అందరూ ముఖ్యమే. తెలంగాణ ఇష్యూ అన్నప్పుడు డెఫినెట్గా నేను తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణ గురించి కొట్టడానికి రెడీ ఉన్నా. బట్ ఇప్పుడు నేను ఒక నటుడు ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడొద్దు. ఓకే, నేను తెలంగాణ వాడిని అయినా నేను ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర గురించి మాట్లాడాను. ఒకరోజు ఇలాగే అప్పుడు గొడవ జరిగినప్పుడు వస్తే నేను చెప్పాను, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నాయన్నీ ఇప్పుడు డైరెక్టర్ తెలంగాణ ఆంధ్ర అతను ఉండొచ్చు, బట్ ఇక్కడ ఉన్న ట్రాక్టర్స్ కానీ, ఇక్కడ ఉన్న ఆటోస్ కానీ, ఇక్కడ ఉన్న రిక్షాస్ కానీ, ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ అందరూ తెలంగాణ వాళ్ళే అని చెప్పి నేను అప్పుడు ఫైట్ చేసిన పేపర్లు కూడా వచ్చింది. మరి ఇలాగా ఇది చేయొద్దని చెప్పి నాకు పాపం వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేసి నిజమే అన్న అని చెప్పి వెళ్ళిపోయారు అందరు. అప్పుడు కూడా నేను అంటే ఉద్యమం జరిగేటప్పుడు కూడా డెఫినెట్గా మనం తెలంగాణ కోసం ఫైట్ చేసినాం, తెలంగాణ వచ్చేసింది, ఇంకా తెలంగాణ గురించి మాట్లాడద్దు. ఇప్పుడు అంటే వాట్సాప్లో ఒక కొత్త గ్రూప్ ఒకటి స్టార్ట్ అయిందండి. ఏంటంటే తెలంగాణ వచ్చినందుకు మేము ఎంతో జరుగుతుందని అనుకున్నాము, అది అనుకున్న స్థాయిలో ఏమీ జరగలేదు, కనీసం 10% కూడా జరగలేదు. కనీస అవసరాలు ఇప్పుడు మన యాజ్ ఏ హైదరాబాదీగా తెలంగాణ అంతా తీసి పక్కన పెట్టండి, గవర్నమెంట్ ఏంటన్నది పక్కన పెడితే ఒక హైదరాబాదీగా చెప్పండి, యాజ్ ఆన్ టుడే మన రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఉండడానికి గల కారణం ఏంటి? అయితే వాళ్ళు వాట్సాప్లో చెప్పేది ఏంటంటే మా ట్యాక్స్ మాకు ఇచ్చేయండి, మా రోడ్లు మేము వేసుకుంటాం అంటున్నారు. అంటే ఒకటమ్మా, తెలంగాణ గవర్నమెంట్ కొన్ని వర్క్స్ చాలా బాగా చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందున్న గవర్నమెంట్లో కరెంటు 2 days 3 days పోయేది. ఈరోజు కరెంటు పర్ఫెక్ట్గా కరెంట్ ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ మిషన్ కాకతీయ ఒక కార్యక్రమం చేశాడు ఆయన, అదొక మంచి స్కీమ్. అట్లాగే మిషన్ భగీరథ, కొన్ని కార్యక్రమాలు చాలా మంచిగా చేశాడు. బట్ రోడ్లు మాత్రం ఫెయిల్ అయినది నేను దానికి ఒప్పుకుంటా. డెఫినెట్గా అంటే ఈ ఉన్న మున్సిపల్లో చాలా ఫండ్స్ ఉన్నాయి. అంటే ఇంకా మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. మరి దాన్ని కరెక్ట్గా ఆయనకు మరి సీఎం గారికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉందో లేదో మరి ఇలా అన్ని రాష్ట్రాల వాళ్ళు అడిగారు. తెలంగాణ మన తమిళనాడు వాళ్ళు, మీరు పేపర్ చూశాను నేను, తమిళనాడు వాళ్ళు అడిగారు, గుజరాత్ వాళ్ళు అడిగారు, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు అడిగారు అలాంటి మంత్రి మాకు కావాలి కేటీఆర్ అని. బట్ డెఫినెట్గా చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. మీరు కలిసారా కేటీఆర్ని ఎప్పుడన్నా? లేదు, ఒక్కసారి అయ్యప్ప మాల్లో నేను దీక్షలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి కలిశాను. అంటే జస్ట్ ప్రత్యేకంగా జస్ట్ కలిసి వచ్చాను అంతే. చాలా బిజీ ఉంటాడు కదా ఆయన, బట్ మంచి వర్కర్, తను మంచి పరిపాలకుడు. బట్ అందరూ ఉండాలి కదా, ఆయన ఒక్కడు ఫైట్ చేస్తే ఏం, ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్ సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కు. అందరు చేస్తే కానీ కరెక్ట్ అవుతుంది తప్ప ఒక్కడు చేస్తే ఏం కాదు. ఇప్పుడు ఉద్యమం అప్పుడు ఎలా చేశారు, అందరికీ ఉండే అలాగా ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్పొరేటర్, ప్రతి ఒక్కడు కష్టపడాలి ఈ ప్రజల కోసం, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. ఒక్కరు చేస్తే హైదరాబాద్ కాదు ఇంకా రోడ్లు ఖరాబ్ అవుతాయి. అందరికీ ఉండాలి, నా అని ఉండాలి. అంటే పొలిటికల్గా చెప్పాలంటే ఓపెన్గా స్వార్థం పెరిగిపోయింది. ఏం చేస్తే నాకేంటి అంటే ఇంకా ఏది మన దేశమే బాగుపడదు. కరెక్ట్. మీ ఉద్దేశ ప్రకారం అంటే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎటు వెళ్ళిపోతుంది అంటారు? ఎటు వెళ్ళిపోతుంది, ఇక్కడే ఉంటుంది. అది ఆంధ్ర తెలంగాణ కాదు నేను చెప్పేది. ఫిలిం ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ కొన్ని కులాల వారీగా విడిపోయింది, దానివల్ల చాలా నష్టం జరుగుతోంది అనే దానికి మీరు ఒప్పుకుంటారా? లేదమ్మా, ఎందుకు ఒప్పుకుంటాను? కులాలకు మతాలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఫిదా ఎంత కలెక్షన్ చేసింది? అక్కడ కులాలు, హీరో ఎవరు అంటే మన చిరంజీవి గారి, ఇప్పుడు ఈ సినిమా ఏంటి, ఏది మన అర్జున్ రెడ్డి, నిన్న మొన్న వచ్చాడు అతను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కులాలు మతాలు ఏది అవసరం లేదు. కంటెంట్ ఉందా సినిమాలో, పబ్లిక్ చూస్తారు. ఏ హీరో అయినా ఎవరు పట్టించుకోరు జనాలు, వాళ్ళ కంటెంట్ కావాలా, సినిమాలో ఏముంది మెసేజ్, మంచి మెసేజ్ ఉంటే చూస్తారు. ఇలా మన తెలుగు డైరెక్టర్గా రాజమౌళి గారు ఎన్ని కోట్లు ఇండియాలోనే రికార్డు ఇది చేశాడు. తెలుగు సినిమాకు కులాలు మతాలు ఏం లేదు. రాజమౌళి గారి సినిమాలో చేశారండి? నేను చేయలేదమ్మా, ఇంకా
అడిగారు ఎప్పుడన్నా ఒక అవకాశం? చూద్దాం, దేవుడు భగవంతుడే చెప్పాను కదా, అప్లికేషన్ పెట్టున్నా. మీరు పెట్టారు ఆయనకి? ఆయనకే పెడతారు, రాజమౌళి గారికి కాదు, భగవంతుడికే. ఓకే. అలాగే మొన్న ఈ మధ్య మీరు చేసిన మీ వీడియో ఒకటి చూసాను, కంచెలే గారి మీద మొత్తం నిప్పులు చెరిగేశారు. ఎందుకంత హార్ట్ఫుల్గా, లేదంటే ఒక ఎమోషనల్గా మాట్లాడలేదు? నేను నిప్పులు చెరగలేదమ్మా. కంచాయిలయ్య గారి గురించి నేను ఏం చెప్పానంటే, వైశ్యులు ఈరోజు వైశ్య జాతి, నేను మీరు ఇంటర్వ్యూలో చూసి ఉంటారు, 1937లో ఏదో సావుకారి అని అంటుండే, ఈరోజు సావుకారుల పరిస్థితి నీచంగా ఉంది. చాలామంది పాపం రోడ్ల మీద పడి నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా నీచంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఒకసారి మీరు చూడండి. చూడకుండా వైశ్యులు బ్రాహ్మణ్స్ ప్రత్యేకంగా మాడితే, మరి వైశ్యులకు రిజర్వేషన్ లేదు, బ్రాహ్మణ్స్కి రిజర్వేషన్ లేదు, వాళ్ళు ఎప్పుడైనా ఫైట్ చేశారా? వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళను ఇలా చేయడం అంటే, ఈరోజు ఆయిలయ్య గారు అదే ముస్లిమ్స్ను అదే రెడ్డిస్ను అంటే ఇంటికి పోయి కొడతారు. అంటే బ్రాహ్మణ్స్ వైశ్యాస్ మాత్రమే అంటే వాళ్ళు పాపం వాళ్ళు ఎవరిదే జోలికి పోరు. వాళ్ళని పట్టుకొని అంటే దమ్ముంటే ఒక ముస్లిం నడమనండి ఇంటి మీద పోయి కొడతారు. అదే చెప్పాను నేను ఏం చెప్పాను, కంచాయిలయ్య గారు దయచేసి మీరు చూడండి, మీరు తిరగండి, నా ఎంబడి హైదరాబాద్ మొత్తం తిప్పుతాను రండి. 30% కూడా లేవు వైశ్యుల షాపులు, 70% ఇతర కులాల వాళ్ళు ఉన్నాయి. అందరూ కోటీశ్వర్లు గారు ఇప్పుడు వైశ్యాస్లో. చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు. అందరిని పట్టుకొని నువ్వు అంబానీ అదని ఇదని అందరిని ప్రతి ఒక్కరిని ఆయన అసలు ఆయన మరి ఆయన ఉద్దేశం ఏంటి సార్? అసలు ప్రత్యేకంగా అలా అనడానికి గల కారణం ఏమైంటుందంటారు? అన్నిటికంటే ముఖ్యం అతను ఒక మూర్ఖుడు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్గా రాష్ట్రం స్టేజ్లో ఉండే అలా మాట్లాడారు. అమ్మా ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలి, దేశం బాగుపడాలంటే వీళ్ళు ఏమంటారు, మత విద్వేషకులు అంటారు వీళ్ళను. అసలు ఇట్లాంటి ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. రెచ్చిపోతే ఇప్పుడు ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఇతర కులాల్లో కూడా అలాగే వాళ్ళు కరెక్ట్ రిసీవ్ చేసుకొని వస్తే ఫైట్లు అయిపోతాయి కదమ్మా, ఈ కులం ఆ కులం అని. కులాల గురించి ఆయన మాట్లాడదు అసలు. ఆయన ఎప్పుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు పాపం. మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, నేను చెప్పాను. ఆయన ఒక అంబేద్కర్ మహానుభావుడు, ఆయన మహనీయుడు. ఆయనలాగా ఈయన ఫీల్ అవుతుంటాడు. ఎవరు ఈయన ఆయన మీటింగ్ కూడా 10 మంది కూడా ఉండరు. అసలు నీకు ఏం కావాలంటాడండి ఇప్పుడు ఫైనల్గానే? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇచ్చిన దీని గురించి ఆయన మీద చాలా కేసులు బుక్ అయినాయి, చాలా ఏరియాలో కేసులు బుక్ అయినాయి. సుప్రీంకోర్టులో ఇంకా కేసు ఉంది, హైకోర్టులో కేసు వేశారు. ఆయన ఎక్కడ రాశాడు కరెక్ట్, కానీ కరెక్ట్ ఆయన సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎన్నోసార్లు లైవ్లో చూశాను. స్మగ్లర్ అర్థం ఏంటంటే ఆయన ఇంతవరకు సమాధానం చెప్పలేదు. స్మగ్లర్ అంటే ఏంటి? ఇప్పుడు వైశ్యుడు స్మగ్లర్ అన్నాడు, ఎక్కడ స్మగ్లింగ్ చేశారు చెప్పమంటే ఇంతవరకు చెప్తలేడు. ఇంకా దానికి మనం ఏం మాట్లాడతాం ఆయన గురించి? అతను మత విద్వేషకుడు అని పెట్టారు ఆయన పేరు. మతాలను ఇప్పుడు రాష్ట్రాన్ని బాగా ఉంచాలంటే ప్రొఫెసర్ చదువు చెప్పాలి, మంచి 10 మందిని మంచిగా తయారు చేయాలి. ఈయన ఒక ఇప్పుడు మతోన్మాదులు ఉంటారు కదా, ఎవరు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళలాగా తయారయ్యాడు ఈయన హైదరాబాద్లో. అది కరెక్ట్ కాదు. మరి మీ తర్వాత మీ పిల్లలు ఎవరైనా వచ్చేవాడు ఉన్నారండి ఫీల్డ్లోకి? లేదమ్మా, ఎవరు నా పిల్లలు, నా బాబు పాప, వాళ్ళు ఎంతవరకు అసలు స్టూడియో ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకు మీరే వద్దన్నారా? నేను వద్దు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అంతేనా? షూర్. సో ఏమనుకుంటున్నారు కమింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? ఏముంది, మామూలే జీవితం. ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఏముంది, ఇంతే. ఇక విలన్గా, ఇంకా విలన్ కూడా కాలేదు. నేను చిన్న ఆర్టిస్ట్, నేను ఇంకా పెద్ద ఆర్టిస్ట్ కూడా కాలేదు. ఆ పెద్ద ఆర్టిస్ట్ రోజు రోజుకు మనం పెరగడానికి ట్రై చేస్తాం. ఇంకా కొంచెం బాగుండాలి, ఆశకు అంతు లేదు కదా. ఇంకా ఒక ఆర్టిస్ట్ ఇంకా మనం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా డెవలప్గానే ఉంటుంది ప్రతి మనిషికి. సో నేను కూడా అలాగే, నాకు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసారండి ఈ మధ్యకాలంలో? చేశాను, కాటమరేడ్ ఫస్ట్ టైం చేశాను. కాటమరేడ్ ఇస్ ఎ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు. నేను చాలామంది హీరోలతో చేశాను, బట్ ఆయన ఒక డిఫరెంట్ మనిషి. బట్ డెఫినెట్గా ఇప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తాడని నేను, అంటే ఆయనను 4 days 5 days చేశాను ఆయనతో. ఎప్పుడు ఆలోచనే ఉంటాడు. అంటే హీరోలు అంటే ఏదో వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు, బట్ ఆయన ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అది చూశాను నేను, కనపడదు నాకు ఆయనలో. ఒక పొలిటికల్గా నేను కూడా చిన్న తిరుగుతూ ఉంటాను కదా, ఎప్పుడు అబ్జర్వేషన్, ఏం చేయాలి ఎప్పుడు పేపర్స్ అన్నీ చదువుతూ ఉంటాడు. బాగా ఇది చేస్తుంటాడు ఆయన. డెఫినెట్గా పెద్ద లీడర్ అవుతాడు. మీరు ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నారా? ప్రస్తుతానికి ఏ పార్టీలో ఉన్నారు? నేను టీఆర్ఎస్లో ఉన్నా. టీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన నుంచి పిలిపిస్తే పెడతారా మరి? అది టైం. మీరు అన్నింటికి ఇలా చూపించద్దు. టైమే కదమ్మా, టైమే. చెప్పండి. నేను అంత పెద్ద యాక్టివిటీ చేయను. నేను చేసేది ఆధ్యాత్మికం సైడు.
నాకు అంటే రాజకీయం అంతా కుళ్ళిపోయిన రాజకీయం ఇది. ఇందులో నేను నాకున్న నా క్యారెక్టర్కు సరిపోదమ్మా, రాజకీయం చేయాలంటే సరిపోదు. మీ మనసుకి మీ బాహ్య చూసే ఈ రూపానికి అసలు సంబంధం సరిపోదు కదా. అదే చాలా సాఫ్ట్ నేచర్గా మనం అంటే నేను చేయలేను ఇలాంటి ఇది, చాలా కష్టం. నా కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మికం సైడు, అనాథలు ఉన్నారా, ఎవరికి రోజు అన్నం పెట్టాలి, ఏం చేయాలని చూస్తుంటే తప్ప రాజకీయం ఎందుకమ్మా. నాకు డబ్బుల మీద ఆశ లేదు. ఉన్న దాంట్లో నేను తిని ఒక ఇద్దరికి పెడితే చాలనే కోరిక నాది. నాకెందుకు రాజకీయం ఈరోజు ఎలా ఉందంటే ఎలా సంపాదించాలనేది అదొక బిజినెస్ అయిపోయింది. ఓపెన్గా చెప్పాలంటే రాజకీయం ఇది బిజినెస్. ఇవాళ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, మంత్రి కొడుకు మంత్రి అవుతున్నాడు తప్ప ఒక మామూలు రిక్షా కార్మికుడు కొడుకు మంత్రి అవుతుండా? చూడండి మీరు, అసలు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా 1000 కోట్లు ఖర్చు పెడతారు. ఎమ్మెల్యే 500 కోట్లు ఖర్చు పెడతాడు, 300 కోట్లు ఖర్చు పెడతాడు. మరి ఎలాగా? అది ప్రజలు ఇది చేయాలా? ప్రజలు మరి ఐదర్ ఒక 500 రూపాయి నోటుకో లేదంటే ఇటు సారాకో ఓటు వేసే పరిస్థితి ఉంది రోజున. ప్రజల్లో చైతన్యం రావాలి. మనం ఒక్కరం మార్చలేం. ఒక ఉద్యమం లాంటిది రావాలి. ఎలా అని అప్పుడు అంటే బలమైన నాయకుడు ఎవరో ఒకరు పుట్టి ప్రజలకు అవగాహన పెంచినప్పుడు డెఫినెట్గా ఈరోజు ఇంతకుముందు 1975-80లో అంటే మనం చూసేది ఏం మాట్లాడకుండే, పలానా ఊర్లో పలానా రెడ్డి చెప్తే ఓట్లు వేసేది. ఇప్పుడు ఎవడు ఎమ్మెల్యే ఎవడు, వాని అర్హత ఏంటి, వాడు ఏంటి అన్నీ అడిగి మరీ డబ్బులు తీసుకొని ఓటేస్తారు. డెఫినెట్గా ఆ రోజు రావచ్చు. ఖచ్చితంగా డబ్బులు లేకుండా మనిషిని చూసి ఓటేసే రోజులు రావచ్చు అని అనుకుంటున్నా. మళ్ళీ పాత రోజులు వస్తాయండి. 100% రావచ్చు. అంటే విరక్తి, ఇప్పుడు ఇలాంటివి మీరు ఇందాక అడిగారు, రోడ్లు బాగాలేవు, ఇది బాగాలేదు అంటే డెఫినెట్గా పబ్లిక్ ఎప్పుడైతే చేంజెస్ వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా అడుగుతారు. అంటే మీరు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సమాజం గురించి లేదా 10 మందికి సహాయం చేయాలనే ఒక మంచి మనసు ఉంది. మరి మీరు కూడా పాలిటిక్స్లోకి వచ్చే ఉద్దేశం ఉందండి? లేదమ్మా, పాలిటిక్స్ ఎందుకు నాకు ఒక అనాథ ఆశ్రమం పెట్టాలని కోరిక ఉంది. ఒక అనాథ ఆశ్రమం పెట్టి హ్యాపీగా అక్కడ ఉంటా. అంతేనా? అంతే, పొలిటికల్ అక్కర్లేదు నాకు. ఓకే, పర్టికులర్గా అంటే సినిమాల్లో కొన్ని హీరోయిన్స్ని టీజ్ చేయడం కానీ లేకపోతే కొన్ని ఇబ్బందికర సన్నివేశాల్లో యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? ఒకసారి రణం అనే సినిమాలో ఒక అమ్మాయిని నేను కిచెన్లో నుంచి ఎత్తుకుపోయి బెడ్ మీద వేస్తే మా మిస్సెస్ 2 months మాట్లాడలేదు. తనకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ సినిమా అంటే కెమెరామెన్ ఉంటాడు, కెమెరా అసిస్టెంట్స్ ఉంటారు, డైరెక్టర్ ఒక 5 మంది అసిస్టెంట్ డైరెక్టర్ ఇవన్నీ ఉంటారు అని ఎంత వేసిన సినిమాలు మానే అని చెప్పింది. అప్పుడు నా కొడుకుతో అని చెప్పించా, చెప్పరా బాబు తను ఇంట్లో అంటే సరే అని చెప్పి చెప్పింది. ఇట్లా వాళ్ళకి షూటింగ్ అంటే తెలియదు, ఏమి తెలియదు మా వాళ్ళకు. నేను ఎప్పుడు తీసుకెళ్ళినా వాళ్ళకి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే మీరు కూడా కొంత మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కదా అటువంటి సీన్స్ ఉన్నప్పుడు. జనరల్ తప్పదు కదమ్మా, మరి మన వృత్తి అది, మనం చేసే ఇది కాబట్టి ప్రిపేర్ కావాల్సిందే కదా. అలా తర్వాత మళ్ళీ మీరు అటువంటి సీన్ చేయాల్సిన పరిస్థితి, ఇంట్లో మళ్ళీ మీరు సంజయ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? లేదు, తనకంటే అర్థమైపోయింది సినిమా అంటే ఇది ఇలాగా ఉంటుంది అని. అంటే ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా అప్పటి నుంచి సరే ఆయన బిజినెస్ అయినదని కామెంట్స్. అంటే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిండొచ్చండి అందాజుగా? ఒక 150 ఫిలిమ్స్ దాటి ఉంటాయి. అంటే మొత్తం అన్ని లాంగ్వేజెస్? తెలుగు, కన్నడ, హిందీలో కూడా చేశారా మీరు? హిందీ దౌడ్ అని ఒక సినిమా చేశాను, లోఫర్ అని ఒక సినిమా చేశాను. 2 సినిమాలు చేశాను. అనిల్ కపూర్ ఒకటి, సంజయ్ దత్ గారిది ఒకటి. మా గురువు గారిది, రాము గారిది దౌడ్. అంటే మీరు చేసిన మొత్తం సినిమాల్లో రాము గారి సినిమాలు ఎక్కువ అనుకుంటా? లేదు, అంటే అందరివి నేను ప్రతి డైరెక్టర్, వినాయక్ గారు చేసిన అందరి దగ్గర, విశ్వనాథ్ గారు చేశాను, వినాయక్ గారు చేశాను, సుకుమార్ గారిది. విశ్వనాథ్ గారిది చేశారు? నరేష్ గారి సినిమా అమ్మ ఏది మన శుభప్రదం. ఏం చేశారు అందులో క్యారెక్టర్? అందులో ఒక సేమ్ విలనే. మీ మొత్తం సినిమా అంతా విలనే. బయట చూస్తే మాత్రం సేవా కార్యక్రమాలు, యోగా అంటున్నారు, జిమ్. మరి అది నా ఆకారానికి విలన్ తప్ప ఇంకా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇప్పుడు స్టేజ్ ప్లేలు చేస్తున్నాను నేను, అంటే స్టేజ్ షో. మొన్ననే చేశాము ఒక రవీంద్ర భారతిలో. మొన్న చేసినప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు నేను ఇందులో ఉంటానంటే అని చెప్పారు మీరు. అవునవును, నేను ఏం చేశారు ఇప్పుడు ఒకసారి చెప్పండి. పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీలో నేర్చుకున్నాను ఒక దేవుడు దయ్యం కోతి, దాని మీద ఒక కాన్సెప్ట్. రవీంద్ర భారతిలో వేసాం ప్లే. ఇక మీద ఇంకొక 3-4 ప్లేలు చేయబోతున్నాను నేను, స్టేజ్ ప్లే. అంటే మార్చనీకి, అంటే మనం ఎప్పుడు విలన్గా అంటే ఇంకా చాలు అని చెప్పి క్యారెక్టర్ చేంజ్ చేద్దామని చెప్పి నేను స్టేజ్ ప్లేలు చేస్తున్నాను. అంటే ప్రతి నటుడు, కోట గారు కానీ, బ్రహ్మానందం, చాలామంది నటులు, పాత నటులు అందరూ, రాళ్ళపల్లి గారు, సుత్తువేలు గారు అందరూ
స్టేజ్ నుంచి సినిమాకి వచ్చారు, ఇప్పుడు నేను సినిమా నుంచి స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకు సినిమాలు కూడా చేస్తూనే మీకు అది కూడా ఒక ఇదిగా పెట్టుకున్నారు. అదొక మంచి స్కూల్ అమ్మ. అంటే నటన ఎంత నేర్చుకున్నా తక్కువే, నిజం. ఎన్ని రోజులు నేర్చుకున్నా ఎంత నేర్చుకున్నా తక్కువే. కాబట్టి అక్కడ మంచి నటన దొరుకుతుంది స్టేజ్లో. కాబట్టి ఒక 2-3 ఇయర్స్ నేను స్టేజ్ షో చేద్దామని స్టార్ట్ చేశాను. డెఫినెట్గా అక్కడ మీతో పాటు ఇంకెవరున్నారండి మన సినిమా ఇండస్ట్రీ నుంచి? సినిమా ఇండస్ట్రీ ఎవరు లేరమ్మా, సినిమా ఇండస్ట్రీ ఎవరు లేరు. ఇప్పుడు రెగ్యులర్గా జేపీ గారు చేస్తుంటారు, జయప్రకాష్ రెడ్డి గారు చేస్తుంటారు. ఆయన బాగా చేస్తారు, షూటింగ్ లేకున్నా ఆయన ఎప్పుడు ప్లేలు చేస్తూ ఉంటాడు. నాకు బాగా ఇంట్రెస్ట్ కూడా స్టేజ్ షోస్, స్టేజ్ ప్లే. ఇప్పుడు అది చేస్తున్నాను. అంటే అక్కడికి మీకు మూవీకి తేడా ఎక్కడ కనిపించింది మీరు యాక్చువల్లీ? మూవీకి ఓన్లీ క్లోజ్ ఉంటుంది, మీకు తెలుసుగా, కెమెరా పెట్టేస్తాడు, డైలాగ్ చెప్తాడు. అక్కడ నలుగురు ఉంటే నలుగురి డైలాగులు గుర్తుండాలి మనకు. మన తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత మళ్ళీ మనం. సో చాలా టఫ్ అనిపించట్లేదు? చాలా టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటేనే కదా మరి మనకు బాగా నేర్చుకునేది. నిజం. సో అలాగే ఒక్కసారి ఇప్పుడు బయట మీరు ఎవరైనా ఇలా పడిపోయిన వాళ్ళు ఉంటే మేము తీసుకెళ్తామన్నారు, బయట ఎవరైనా చూసి మీ సేవా సంస్థ వాళ్ళకి ఫోన్ చేయాలంటే కనుక పర్టికులర్ నెంబర్ ఏమైనా ఇచ్చారండి? నంబర్ ఏం లేదు. ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు మొన్న ఒక ఆవు 6 days నుంచి పడి ఉంది ఆవు మా ఏరియాలో. ఎవరో ఫోన్ చేశారన్న ఇలా ఆవు పడిపోయిందని చెప్పి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆటో తెప్పించి తీసుకెళ్ళి దాన్ని ఆటోలో ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి 10 days తిరిగాను నేను హాస్పిటల్కి. దానికి ఒక ఇంచుమించు ఒక 24 గ్లూకోస్లు ఎక్కించి డాక్టర్ వచ్చి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి ఫోన్ చేశాడు, టార్జన్ గారు వచ్చారు ఆవు కోసం, దాన్ని బాగా చూడమని. హాస్పిటల్కు సూపరింటెండెంట్ ఆయన ఏంటినమ్మా ఆయన పొద్దున్న లేచి గడ్డి తీసుకొని వస్తుండు, దానికి అద్దెస్తుండు ఇద్దేస్తుండు, ఆయన ఎంత మంచిగా అని పిలిచాడు నన్ను లోపలికి. నాకేం పని, నేను డాక్టర్తో నాకు పని లేదు. వెళ్ళాము, అక్కడ రిక్వెస్ట్ చేశాను సెక్యూరిటీకి, బాబు ఇప్పుడు కాలు కుంటుంది, దాన్ని కొట్టేశారు పడేశారు అనమాట, అది లేవలేకపోతుంది, నీకు డబ్బులు కావాల్సి ఇస్తాను, సార్కి చెప్పండి. పోయి చెప్పినారు, సార్ ఇట్లా మన ఏరియాలో ఉంటాడు ఆయన యాక్టర్ అని. ఆయన వచ్చి చూశాడు, సార్ కొంచెం ఉండని అండి అని పెట్టుకున్నాడు. మాది గవర్నమెంట్ హాస్పిటల్ అది. సో తను తిరుపతికి వెళ్ళి ఫోన్ చేశాడు నాకు, భయ్యా నేను చూస్తున్నాను, ఫాలో అప్ మీరేం టెన్షన్ పడద్దు, దాన్ని బాగా చేస్తాను. బాగా చేశారు, ఒకరికి గిఫ్ట్ ఇచ్చా, తీసుకెళ్ళి మీరు పెంచుకోండి అని చెప్పి. అవునా? ఓకే. 6 days పడింది. అలాగా ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ స్పందించడం. ఇంకా టైం ఒక నిమిషం కూడా టైం ఇవ్వం వెంబడే. ఒకసారి మన గాంధీలో ఒక ముసలావిడని తీసుకొచ్చేసారంట కొడుకులు, 5 days నుంచి ఉంది చెట్టు కింద, పేపర్లో వచ్చింది అది. సో మా ఏసీపీ గారు ఫోన్ చేసి, టార్జన్ ఎక్కడో నన్ను, మా ఏరియా ఏసీపీ గారు, మా చాలా మంచి గంగిరెడ్డి గారు అని చెప్పి, ఆయన కనపడకుండా ఇంచుమించు 10-20 మంది పెళ్లి చేశాడు డిపార్ట్మెంట్లో. ఫస్ట్ టైం నేను అలాంటి మనిషిని చూడడం. మా ఏరియా ఏసీపీ గారు చాలా హెల్ప్ చేస్తాడు, ఆయన కనపడాడు అంటే ఎలాగా చేస్తాడు అనమాట. సారు నాకు ఫోన్ చేపిస్తే వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చా. ఆమె చాలా అంటే పాపం అంతా అక్కడే తిని అక్కడే వేసి మొత్తం ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన కూడా వచ్చినాడు, అన్న మనం వేరే కార్లో, నా కార్లో తీసుకోవాలని ముందర కూర్చోబెట్టుకొని తీసుకొచ్చా. అంత బండి ఖరాబ్ అవుతా అన్నాడు ఆయన. మనిషి కంటే బండి ఏముంది, బండి తొక్క ఇంకా ఇట్లాంటి 10 బండ్లు కొని వచ్చి మనం మనిషి కదా ముందని చెప్పి ఆమెను అలాగే తీసుకొని వచ్చినప్పుడు పేపర్లో జ్యోతి పేపర్ అతను చూసి తెల్లారి పేపర్లు వేసాడు. నేను చూశాను, నేను ఎవరికి చెప్పను, నేను చేస్తే పబ్లిసిటీ చెయ్యను. ఆ రోజున తర్వాత ఒక 2-3 ఫోన్ చేశారు, ఇంత మంచి పనులు చేస్తున్నావు కదా నువ్వు, ఎందుకు ఫేస్బుక్లో పెట్టండి. అప్పటి నుంచి ఫేస్బుక్లో ఏదైనా చేస్తే పెడతా, అంటే నేను 10 చేస్తే ఒక 2 పెడతా. అంటే మరి అందరికి బెజార్ వస్తే ఇంకేం పని లేదు, అన్ని పనులు చేస్తుంటాను. ప్రతి ఫ్రైడే నేను గోశాలకు వెళ్తా. ఈ రోజు కూడా ఉంటుంది, మీరు ఫేస్బుక్లో చూడండి. మా ఇంటి దగ్గర ఉంటుంది గోశాల. ఇంచుమించు 4500 ఆవులు ఉంటాయి అక్కడ. ప్రతి ఫ్రైడే, ప్రతి అమావాస్యకు, అమావాస్య. ఇవన్నీ చేయడం వల్ల చాలా డబ్బుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది. మీ పనులన్నీ మానుకుని ఆ సేవా కార్యక్రమం చేయడం ఏమొస్తుంది మీకు? ఏంటి నేను ఇందాక చెప్పాను ఏమొస్తుందంటే, మరి తెలంగాణ రాకుండా కేసీఆర్ నాకెందుకంటే, కేసీఆర్ గారు నాకెందుకంటే తెలంగాణ రాకుండా, మహాత్మా గాంధీ గారు నాకెందుకంటే స్వాతంత్రం రాకుండా. వాళ్ళ చేతి డబ్బులు ఏం ఖర్చు పెట్టలే, కానీ మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు వాళ్ళన్నా ఏదైనా ఒక సీట్ ఆశించో లేదా ఒక పదవి ఆశించో చేసి ఉండొచ్చు. కానీ మీరు ఇక్కడ వాళ్ళెవరో మీకు తెలియదు, వాళ్ళ నుంచి మీకు ఏమీ రాదు, ఇంత వాళ్ళు బాగు చేసి వదులుతున్నారు ఆల్మోస్ట్. ఇందాక చెప్పానమ్మా, ఏమీ రాదు, మనకు వచ్చేది ఏం లేదు. మనం ఇలా ఉండాలి, స్థిరంగా ఉండాలంటే మనం చనిపోయినాక అరే తను మంచోడు అంతే, అదొకటే చాలు. ఏముంది, మనం ఏం తీసుకుపోతాం? ఇప్పుడు సపోజ్ నేను 100 కోట్లు సంపాదించిన, ఏం తీసుకుపోతాం? ధీరుభాయ్ అంబానీ గారు ఏం తీసుకెళ్లారు? రాజీవ్ గాంధీ ఏం తీసుకెళ్లారు? ఎవరు తీసుకుపోం. ఒక మంచి మరి మన రాష్ట్రానికి 30 మంది మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు 20 మంది 15 మంది వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకున్నారు?
ఆయన పేరు, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ అలాగా కొంతమందే ఉంటారు. అంటే వాళ్ళంతా పెద్ద కాదు, మనం వచ్చామన్న దానికి ఏదో ఒక చేసి ఇదనేది నా కోరిక అంతే తప్ప వేరే స్వార్థం కోసం చేస్తే ఇంకా ప్రతిదాన్ని మన బిజినెస్ని చూడాలి. నిజం, అది కరెక్ట్. అది అంటే ఇప్పటివరకు మీరు ఏ హీరోలతో చేశారండి? ఇప్పటివరకు అందరితో చేశాను. చిరంజీవి గారితో చేశాను, రాజశేఖర్తో చేశాను, వెంకటేష్ గారితో, ప్రతి ఒక్క హీరోతో చేశాను. అంటే ఇంకా ఈ హీరోతో చేయలేకపోయానే, చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇంకా ఎన్టీఆర్ గారితో చేసేది ఉంది, ప్రభాస్ గారితో చేశాను, అందరితో మ్యాక్సిమం. ఎన్టీఆర్ గారితో చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒకసారి కలిసి కలవడం జరిగింది. ఒకసారి ఎక్కడో లొకేషన్లో కలవడం జరిగింది. అడిగారు అప్పుడు, సార్ మీతో చేయాలని అన్న చెప్పారు? లేదు, నేను చెప్పాను కదా, నేను ఎవరిని టైం వస్తుంది, అదే అప్లికేషన్ అక్కడ పెట్టుకున్నారు. డెఫినెట్గా అంతే కదా, షూర్ టైం వస్తుంది అంతే. మనం ఏం చేయాలి, మనం మొన్ననే వచ్చింది, మళ్ళీ ఏదో ప్రాబ్లం వల్ల, అంటే వాళ్ళకి ఏదో, నాకు డేట్ ఏదో ప్రాబ్లం వల్ల ఇదైంది. డెఫినెట్గా వస్తుంది తొందరలో. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ అంతటి మీరు రాకపోయినప్పటికీ కూడా అప్పుడు మీరు వచ్చారు, ఈరోజు ఎంతో కొంత సెటిల్ అయ్యారు. రాబోయే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఉన్న వాళ్ళకు, వచ్చే వాళ్ళకు కూడా సైడ్ ఏదో బిజినెస్ చేసుకోండి. సైడ్లో ఏదో ఒకటి ఉండాలి, లేదంటే చాలా నీచ నికృష్టమైన బ్రతుకులు అవుతాయి ఇలా. ఎందుకంటే పాపము సినిమా ఒక్కొక్కసారి 3 months 4 months ఉండదు, అది ఎలా బతకాలి. దీన్ని నమ్ముకుంటే చాలామంది చాలా ప్రాబ్లం అవుతుంది. డెఫినెట్గా ఏదో ఒకటి సైడ్లో బిజినెస్ చేసుకోవాలి. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, అన్న నాకు నువ్వేం పని చేస్తావో అడుగుతాను. మీ నాన్న మీ మమ్మీ ఏం చేస్తారు, మీ డాడీ మమ్మీ ఏం చేస్తారు? సార్ మా డాడీ ఫార్మర్, ఎన్ని ఎకరాలు ఉంది? 2 acres ఉంది. వద్దు నాన్న, నీకు ఒక 100 acres ఉంటే వచ్చి ఉండు, మీ నాన్న పంపించగలిగితే ఉండు. ఇక్కడ స్ట్రగుల్ ఉంటుంది. చాలామంది ఎంతో చదువుకొని సినిమా మోస్తోని వచ్చి ఇది చేస్తారు, వద్దు అని చెప్పి చాలామందికి వద్దని చెప్తాను. కానీ నిజానికి కూడా అమ్మాయిలు కూడానండి. నాకు ఒకసారి ఫిలిమ్స్ అమ్మాయి గురించి చెప్తా. ఒకసారి ఫిలిం సీట్లో అమ్మాయి MA చదువుకుందంట. అందరూ మాట్లాడుతారు అమ్మాయితోనే. పిలిచా నేను, ఏ ఊరు మీద? వైజాగ్ సార్ అన్నది. ఎందుకు వచ్చావు? సినిమా కోసం. అందరూ అంటే సినిమా ఇండస్ట్రీ ఇంకా ప్రతి ఒక్కడు అమ్మాయిని ఒక చెల్లిలా, ఒక అక్కలా ఎవడు చూడండి. నేను ఓపెన్గా చెప్తున్నా. సో అమ్మాయిని పిలిచి, అమ్మ సినిమా ఇండస్ట్రీ ఇది, మీ డాడీ నెంబర్ మీ మమ్మీ నెంబర్, ఈ డబ్బులు ఉన్నాయా లేవా, డబ్బులు ఇస్తాను. అమ్మ ఏడ్చేసింది. సార్ అందరూ ప్రతి ఒక్కటి స్వార్థం కోసం నా నంబర్ ఇస్తాను, నేను హీరోయిన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నీ క్యారెక్టర్ ఇస్తా అంటే మీరేంటి సార్? నాకు ఏడ్చేసింది. వెళ్ళి వైజాగ్ వెళ్ళి వాళ్ళ నాన్నతో ఫోన్ చేయించింది. నేను ఈరోజు ఇలా మంచిగా ఇంటికి వచ్చానంటే, డాడీ ఇతను ఆ విలను అని చెప్పి చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు మరి థ్యాంక్స్ అండి అన్నారు. ఎందుకన్నా నాకు మర్చిపోయాను. నేను 1 month తర్వాత కాల్ వచ్చింది నాకు. నంబర్ ఇచ్చాను, నాన్న నీకు ఎప్పుడన్నా నీకు డబ్బులు అయిపోయినా సరే నా మాటను వద్దు అని 1 hour తనకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపించా. ఎంత మంచి చదువుకును, ఇండస్ట్రీ మంచిగా లేదు నాన్న, వద్దని చెప్పి పంపించా. అట్లా చాలామందిని ఇది చేస్తూ ఉంటాను నేను. కానీ అలా వచ్చేసిన అమ్మాయిలు చాలామంది ఎక్స్ట్రాస్గా, లేదంటే వెనకాతల చిన్న డాన్సర్స్ లాగా కృష్ణానగర్లో ఎంతో మంది అండి ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసేవాళ్ళు. నేను హీరోయిన్ చేసేస్తానంటారు, ఒకటే మాట. అవును, ఎంతమంది అమ్మాయిలు అంటే ఒకసారి వాళ్ళ మీద కూడా ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందేమో. ఈ ప్రోగ్రామ్ 10 మందికి చూడాల్సిన అవసరం డెఫినెట్గా చేయండి అమ్మా, ఎంతైనా డెఫినెట్గా చేయండి. అంటే ఇప్పుడు కొంతమంది పిచ్చి వాళ్ళు, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. నేను ఎంతో మందికి చెప్తా ఉంటాను, నాన్న నేను 27 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ఇంతవరకు నేనే ఆర్టిస్ట్ కాలేదయ్యా అని చెప్తా ఉంటాను. ఎవడు నమ్మరు వాళ్ళు. మీకు మంచి పేరు ఉంది కదా, పేరు కాదమ్మా, స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది, చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది, అందరూ సపోర్ట్ చేయరు. అంటే ఎవడు వినడు. వాళ్ళ పిచ్చితోనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఖరాబ్ అయిపోతారు. అంటే వాళ్ళు కరెక్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుకోక వాళ్ళు ఊహల్లో ఉంటారు. ఇది ఒక ఊహా ప్రపంచమే కదా ఇది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు ఇంతవరకు రానే రాను. మనం ఎంతవరకు ఉన్నాం, అసలు మనం ఏంటి, అక్కడ అదేంటి అనేది ప్రాక్టికల్గా తెలిసిన వాళ్ళు ఎంతవరకు రానే రాను. అవును కదండి, 100% అమ్మా. సో అంటే వీటితో పాటుగా మీరు ఇంకా ఏం చేస్తూ ఉంటారు? అంటే చాలామంది అడిగారు, ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఇంకా ఏం చేస్తూ ఉంటారు, మేము కూడా అక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి అని. అంటే ఎలా అడిగారు, ఏమని అడిగారు వాళ్ళు? మీ అమ్మ దాని మీద కొన్ని ప్రోగ్రామ్స్, వీడియోలు కొన్ని చూసి వాళ్ళ కింద కమెంట్స్ పెట్టినవి ఏంటంటే, మేము కూడా మీతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కనుక ఏం చేయాలి, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అడిగారు. తప్పకుండా నేను నా నంబరు ఉంటుంది, నా నంబర్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కూడా నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు కూడా చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా, ఇప్పుడు రోజు గాంధీ హాస్పిటల్లో అనాథ శవాలు ఎంతోమంది ఉంటారు అక్కడ. మనం చేయాలనుకుంటే
మీకు అడిగిన వాళ్ళకి చెప్పండి, రోజు ఒక ముగ్గురు నలుగురు అనాథ శవాలు అంటే డబ్బులు లేక శవాన్ని ఎక్కడ వదిలిపెట్టి ఎంతోమంది పోతుంటారు. దాన్ని తీసుకెళ్ళి అల్వాల్లో ఒక శంషాన్ ఘాట్ ఉంటుంది, అక్కడ 2000 రూపీసే దాన కార్యక్రమం చేయాలంటే తీసుకెళ్ళి మనం దాన కార్యక్రమం మేము చాలా చేస్తాం, బట్ వేయం మేము. అంటే కూడా చాలా ఖర్చు అయిపోయిందండి. పెడతాం, మనం అవన్నీ చేసి చెప్పుకోవద్దు కదా, ఒకటో రెండో పెడతాం తప్ప అన్నీ పెట్టాం కదా. సో అలాగా నా ఫ్రెండ్ ఒక ఆయన కడపలో పరమాత్మ సేవ ట్రస్ట్ ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్ ఆయన. ఇప్పటికీ 550 అనాథ శివులకు దాన సంస్కారం చేశాడు. రమణ మలిశెట్టి అని కొట్టండి మీరు, ఎఫ్బీలో వస్తుంది ఆయన. డ్రెస్లో ఉంటాడు ఆయన, డెడ్ బాడీతో ఉంటాడు డ్రెస్లో. 550 అనాథ శివుల దాన సంస్కారం. ఆయనను చూసే నేను, నాకు పరిచయం ఎవరో, ఆయనను చూసే నేను ఇక్కడ నా సేమ్ పరమాత్మ సేవ ట్రస్ట్ అని పెట్టా. 100% అమ్మా. ఒక పోలీస్ అధికారి అలా చేయడం గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాడు ఆయన, సబ్ ఇన్స్పెక్టర్. ఎంతమంది హీరోయిన్లతో పనిచేశారండి ఇప్పటివరకు మీరు? మోస్ట్లీ అందరితో చేశాను. ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్? ఎవరు టార్జన్ గారి ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. ఇప్పుడు శ్రీదేవి పాపం మరి పెద్ద అయిపోయారు కదా, ఇప్పుడు రావట్లేదు. ఎవరు లేరు. అంతేనా? శ్రీదేవి తర్వాత మీకు ఎవరు నచ్చలేదు? మీరు రామ్ గోపాల్ వర్మ ఆయనకి కూడా ఇప్పటికీ కూడా శ్రీదేవి అని అనగానే ఆయన ఒక గాల్లో ఎగురుతుంటారు అసలు. నాకు అది అంటే శ్రీదేవి గారి తర్వాత సౌందర్య గారు మంచి నటి, పాపం పోయింది. కలిసి మాట్లాడారు ఎప్పుడైనా సౌందర్య బతుకున్నప్పుడు? ఎప్పుడైనా ఒక్క సినిమా ఏదో చేశాను అనుకుంటా, అంటే చాలా సినిమా చేశాను కాబట్టి ఏదో ఒక్క సినిమా చేశాను సౌందర్య గారితో. ఓకే, మంచి నటి ఆవిడ. తెలుగు తను ఉత్తేజపడే ఆమె ఒక్క అమ్మాయే కనబడ్డది నాకు. ఇంత మంచి మనసు పెట్టుకుని బిజినెస్ చేయగలుగుతున్నారా మీరు జిమ్లో? యాక్చువల్లీ మీరు జాలి గుణం, దయాగుణం ఎక్కువైతే మీరు బిజినెస్ ఎలా చేయగలుగుతున్నారా? ఇప్పుడు వస్తారు ఇంత అంటే ఎంత అంత తీసుకుంటాను నేను. ఎప్పుడు నాకు ఇంత కావాలని జిమ్ నడుస్తుంది ఎప్పుడు సరిగా? అన్నీ నడుస్తాయి. మన మనస్సు బాగుంటే అన్నీ నడుస్తాయి. దేవుడు అన్నిటికీ మనకు మంచిగా చూస్తాడు డెఫినెట్గా. ఫీజు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను నేను, అంతే అంతే. డిమాండ్ నెలకింత ఖచ్చితంగా కట్టాలి లేదా? లేదు. ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు కదమ్మా. ఒకటిసారి నేను ఇవ్వలేనా? ఓకే అమ్మా. ఇప్పుడు సినిమాలో కూడా ఒకరు అంటారు, సార్ నేను ఇంతే ఇస్తాను. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. సో సినిమాల్లో అయినా మీ బిజినెస్లో అయినా సరే డిమాండ్ అసలు లేదు, నాకు ఇంత కావాలని కూడా అడగరు. లేదు. కొంతమంది కవర్లో పెట్టి చేస్తారు, ఇంటికి పోయి చూసినా ఓకే ఇదే ప్రాప్తం అనుకుంటా, అంతేగాని. అయితే మీ యాటిట్యూడ్ చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. సో పొలిటికల్ లీడర్స్ నేర్చుకోవాల్సింది ఏంటి మీ దగ్గర నుంచి చెప్పండి ఒకసారి. మంచితనం, స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేయడం, అంతేనంటారు? ఎవరున్నారండి అసలు? ఒక్కళ్ళు చూపించండి పొలిటికల్. వస్తుంది, ఆ టైం వస్తుంది, అలాంటి లీడర్స్ వస్తారు. కాలజ్ఞానంలో రాశారు కదా, చాలా 100%. ఇప్పుడు 3 times చదివాను. నిజమండి. రమణ గారి చరిత్ర చదివాను, రామాయణం చదివాను, మహాభారతం చదివాను. అవునా? అంటే దేవుడి మీద నమ్మకం ఉంది? 100% నమ్మకం. దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం అమ్మ? దేవుడు పూజలు చేస్తూ ఉంటారా? చేస్తాను. నేను 26th time ఇప్పుడు అయ్యప్ప మాల ఎవ్రీ ఇయర్ నేను డిసెంబర్లో మాల వేస్తాను. ఇది